బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిని తమ ఆశీ ప్రసంగం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమశాఖిశిఖాప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధారధురంధరం నః. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇవాళ. ఆచార్య వందనం. ఏ సంస్కృతిని మనము మరచిపోతున్నామో పాశ్చాత్య ప్రభావము వలన, అనేక కారణాల వలన ఏవైతే అతి ప్రాచీనంగా మనకు ఉన్నవే ఇవన్నీ కూడా, వాటిని మనం ఇవాళ పోగొట్టుకుంటున్నాం. వాటిని పోగొట్టుకోకుండా మళ్ళీ నిలుపుకోవటం. ఇవాళ నాకు అన్నింటికన్నా చాలా గొప్పగా నచ్చింది ఏమిటంటే, విద్యార్థులు అందరినీ కింద కూర్చోబెట్టారు. చాలా గొప్ప నిర్ణయం ఇది. విద్యార్థులు కిందనే కూర్చోవాలి. కుర్చీలు వచ్చాక మనకు చదువులు తగ్గిపోయి సుఖాలు పెరిగాయి. అంటే విద్యార్థి చేత్ సుఖం త్యజేత్ అన్నాడు. నువ్వు నిజంగా విద్యను కోరేటట్లయితే, విద్యా అర్థి సవర్ణ దీర్ఘ సంధి, అంటే విద్యను కోరినట్లయితే సుఖము వదిలేయి. ఎంత బాగా చెప్పారు చూడండి. సుఖార్థి చేత్ త్యజేత్ విద్యాం. ఒకవేళ నీకు సుఖం కావాలంటే విద్యను వదిలిపెట్టు. అంటే విద్యను నువ్వు వదిలిపెట్టేదేమి లేదు, అదే నిన్ను వదిలిపెడుతుంది. నువ్వు ఎప్పుడైతే సుఖం కావాలని కోరుతావో, ఏసీ గది ఉండాలి, చక్కగా హాయిగా నాకు అన్నీ అందుబాటులో ఉండాలి, ఆనుకోవాలి, అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ బాగుంటే నిద్ర వస్తుంది, చదువేమొస్తుంది. అందుకని ఈ నియమాలన్నీ పెట్టారు. ఇప్పుడు పిల్లలు కింద కూర్చుంటే ఏమిటి, కుర్చీలో కూర్చుంటే తప్పేమిటి? నిజంగా ఏమి తప్ప? నష్టం ఏమిటో చెప్తాను. ఇప్పుడు పిల్లల్ని నేను ఒక 90 డిగ్రీల్లో ఇలా కూర్చోండి, అందరూ కూడా ఇలా వంగిపోవద్దు, ఇట్లా కూర్చోండి అందరూ. నా చెయ్యి ఎలా ఉంది, ఇట్లా కూర్చోవాలి. అందరినీ, పెద్దవాళ్ళని కూడా కోరుతున్నా నేను. మనం ముందు ఆసన శుద్ధి దేనికైనా ఇలా వంగిపోతుంటాం, ఇలా కూర్చోవాలి చక్కగా. అంటే మనకు ఆనుకోవడానికి అవసరము లేకుండానే ఇలా కూర్చోవాలి. ఇది ఆసన శుద్ధి అన్నారు. దీనివల్ల ఏమవుతుందో చెప్తాను. ఇలా కూర్చోవటం వల్ల జ్ఞానము మనకు ఈ మెడిల్లా అబ్లాంగేట్, దీన్ని ఏమన్నారు, వెన్నుపాము అన్నారు. ఈ వెనకల ఈ వెన్నుపాము అన్నదాన్నే కుండలిని శక్తి అన్నారు. ఈ కుండలిని శక్తి ఇక్కడ చుట్టుకొని ఉంటుంది ప్రతి మనిషికి కూడా. ఇది ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తే ఆ మనిషికి జ్ఞానము వికాసము కలుగుతుంది. ఈ జ్ఞానము వికాసం ఎప్పుడైతే వచ్చిందో, మీరు ఏం చదివితే అది మీకు ఒక్కసారి ఫోటో తీసినట్లుగా, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు. అంటే ఒక్కసారి ఇట్లా చూసామంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ గీత ఉంది, ఇక్కడ అక్షరం ఉంది, మొత్తం మనకు బుద్ధిలో నిలిచిపోతుంది. అలా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి పెరిగితే ఇంకా రాని చదువేముంది, ఇలా చూసి పుస్తకాలు పక్కకు పడేస్తూ ఉండొచ్చు, మొత్తం ఇక్కడ ఉండిపోతుంది. పుస్తకం అవసరం లేదు, అంతా మస్తకమే అవుతుంది. అప్పుడు అటువంటి శక్తి వస్తుంది పిల్లలకి. ఇప్పుడు ఇట్లా కూర్చున్నందుకు మీకు ఒక మంత్రం చెప్తాను. ఇది అందరూ పలకవచ్చు. మంత్రం అనేది ఏ ఒక్కరికో కాదు, ప్రతి మనిషి పుట్టినవాడికి. పూర్వకాలం మన గురువులందరూ విద్యలు ఎలా చెప్పారంటే, మనిషైన ప్రతివాడికి చెప్పారు. ఈ దేశం వాళ్ళు, ఆ దేశం వాళ్ళు, ఇలా ఉన్నవాళ్ళు, అలా ఉన్నవాళ్ళని చెప్పలేదు మన వాళ్ళు. ఏది చెప్పినా విశ్వ మానవ కళ్యాణం కోసమే చెప్పారు. ప్రతి మనిషి అయిన వాడికి చెప్పాడు. అటువంటిది ఇది విద్య. అందుకని అందరూ పలకండి. ఒక్కసారి నేను ఒక మంత్రం చెప్తున్నాను. మీలో ఒక్కొక్కరిలో ఒక్కటో రెండో మహాప్రతిభలు ఉన్నాయి. మీకు తెలియదు, అది ఏదో పెద్దవాళ్ళకు కూడా తెలియదు. కానీ ఆ ఉన్న ప్రతిభకు చాలా గౌరవము ఏర్పడి, అది ప్రకాశానికి వచ్చి, దానికి ఒక వెలుగొచ్చి గొప్ప స్థానానికి వచ్చేటట్లు ఈ మంత్రం ఉపయోగపడుతుంది. మీకు ఈ నాడీ మండలాన్ని కదిలిస్తుంది అది. అలా ఇప్పుడు చక్కగా కూర్చున్నారు కదా అందరూ ఇలా ఉండొద్దు, ఇలా ఉండాలి. కొంచెం కూడా ఇట్లా వంగొద్దు. మామూలుగానే ఆసనం అలా కూర్చోవాలి. మనం ఎందుకు వంగాలి? ఏమన్నా 70 ఏళ్ళు ఉన్నాయా మనకు?
70 ఏళ్ళ వాడు కూడా అలా కూర్చోరు. 80, 90 ఏళ్ళ వాళ్ళు, 120 సంవత్సరాల వాళ్ళు ఇలా కూర్చుంటున్నారు. మన దేశం గొప్పతనం అది. అందువల్ల మనం ఇంకా 10, 12, 15 చిన్న వయస్సులో ఉన్నాం కాబట్టి ఇట్లా చక్కగా కూర్చున్నారు కదా. ఓం బాగా బొడ్డులో నుంచి రావాలి పదము. ఓం అని పైకి ఇక్కడ పలకరాదు. ఓం గం గణాధి పతయే నమః కలమంజుల వాగనుమిత గళపంజర గతశుకగ్రహ ఔత్కంఠ్యాత్ అంబ రదనాంబరం తే బింబఫలం శంబరారిణా న్యస్తం. ఇది చాలా అద్భుతమైన మంత్రము. అంటే దీనికి మీకు ఇప్పుడు అర్థం చెబితే పెద్దగా దానివల్ల ప్రయోజనం ఉండదు మీ వయస్సుకు. పెద్దవాళ్ళకైతే అర్థమవుతుంది. ఏమిటంటే ఇది కంచిలో ఒక మహానుభావుడు, ఒక పసిపిల్లవాడు, ఆయన మహానుభావుడు కాకముందు మీలాగా చిన్న పిల్లవాడైతే ఆ పిల్లవాడికి మాటలు రావు, మూగవాడైతే ఏముంది లేరా వీడు మూగవాడు అని అందరూ పాపం అగౌరవం చేస్తుంటే జగన్మాత కామాక్షిదేవి కదా కంచిలో ఆ పిల్లవాడు ఒకనాడు దుఃఖంతో మధ్యాహ్నం 11 గంటలప్పుడు అక్కడ కూర్చుని కళ్ళనీళ్లు కారుస్తూ ఉన్నాడు. అమ్మా ఏమిటి నాకే పరిస్థితి, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, ఎవరూ గౌరవించటం లేదు, ఎవరూ ప్రేమించటం లేదు అని దుఃఖపడుతున్నాడు పిల్లవాడు. అమ్మవారికి మహానైవేద్యం పెట్టి తాంబూలం సమర్పయామి అన్నారు, తాంబూలం ఇచ్చారు. అయ్యి అర్చకులు తలుపులు వేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ మహా ఆలయం అంతా తీసే ఉంది, గర్భాలయానికి తలుపులు వేశారు. కానీ అమ్మవారు ఏం చేసింది, ఆ తాంబూలము నములుతూ తిరుగుతూ ఉంది ఆలయంలో. తిరుగుతూ ఉంటే ఈ పిల్లవాడు కూర్చుని దుఃఖిస్తూ ఉన్నాడు, కళ్ళనీళ్లు కారుస్తూ. అయ్యో ఎవరి పిల్లవాడు, పసిపిల్లవాడిలా ఏడుస్తున్నాడే అని మామూలు మాతలకే తల్లులకే దయగలుగుతుంది పిల్లల్ని చూస్తే. ఆమె జగన్మాత, జగత్తుకే తల్లి ఆమె మనస్సు కరిగిపోయింది. అయ్యో ఈ పిల్లవాడు ఇట్లా దుఃఖిస్తున్నాడు అని తాను నములుతున్న తాంబూలాన్ని కొంచెం ఇలా తీసి పిల్లవాడి నాలుక మీద ఇలా పెట్టింది. మామూలుగా తల్లులు అప్పుడప్పుడు చేస్తుంటారు కదా, అమ్మ తాంబూలం వేసుకుంటే పిల్లలు వెంటబడుతుంటారు, నాకు కూడా కొంచెం ఇవ్వు అని. అలా భోంచేస్తే కొంచెం నమిలి మెత్తగా మీరు నమిలి తినలేరని అమ్మ ఇలా తీసి ఇస్తుంది. అట్లా అమ్మ ఇచ్చింది. ఇస్తే ఆ పిల్లవాడు ఇట్లా అమ్మవారిని చూడగానే వాక్కు వచ్చేసింది. ఆ వాక్కు మాటలు రావటం మామూలు మాటలు కాదు. అమ్మవారి పాదాలను చూసి 100 శ్లోకాలు చెప్పాడు. పాదారవింద శతకం అంటే మంత్రములు, అవి శ్లోకాలు కావు. అలా పాదాలు చూస్తూనే 100 చెప్పాడు ఆశువుగా. అట్లా అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణించాడు 100 శ్లోకాలతో. అమ్మవారి చిరునవ్వును, పెదవులను వర్ణించాడు మందస్మిత శతకం 100. అమ్మవారి చూపులు, కన్నులను వర్ణించాడు కటాక్ష శతకం, అమ్మవారి చూపులు. అమ్మవారి వైభవాన్ని వర్ణించాడు, పాండిత్యము వర్ణించాడు. ఇలా 500 శ్లోకాలు ఆశువుగా చెప్పాడు. ఆయన తర్వాత ఆ కంచి పీఠానికి జగద్గురువు అయ్యాడు మహానుభావుడు. దీనిని మూక పంచశతి అంటారు సంస్కృతంలో. మూక అంటే మూగవాడు అని. మూగవాడు చెప్పిన 500 శ్లోకములు పంచశతి. ఇది నేను చిన్నప్పుడు తిరుపతిలో చదువుకోవటం వల్ల ఇది చాలా ప్రసిద్ధి. అందుకని నాయన నువ్వు ఇది చదువు అని చెప్పారు మా గురువు గారు. గురువు చెబితేనే తెలుస్తుంది ఏదైనా, గురువే మూలము ఎవ్వరికైనా. ఒక శివాజీ తయారయ్యాడు అంటే ఆయనకి సమర్థ రామదాసు ఉన్నాడు గురువు. రాముడు గొప్పవాడు అయ్యాడంటే ఆయన గురువు విశ్వామిత్రుడు. ఏమిటి విశ్వామిత్రుడి గొప్పతనము? అరణ్యానికి తీసుకెళ్ళాడు, అడవులకు తీసుకెళ్ళి ఏం చేశాడు? బల అతిబల అనే విద్యలు నేర్పాడు. ఏమిటి బల అతిబల? ఆకలి దప్పులు ఉండవట ఆ విద్య నేర్చుకుంటే. అంటే ఏమిటి? చదువు మీద శ్రద్ధ ఉండేవాడికి ఆకలి దప్పుల మీద దృష్టి ఉండదు. ప్రతి 5 నిమిషాలకు సమయం చూసుకొని ఇంక నేను ఇప్పుడు అన్నం తినాలి కదా, సమయం అయ్యిందని ఎప్పుడూ అన్నానికి దప్పికకు తొందరపడేవాడు చదువేం చదువుతాడు? ఏమీ చదవలేడు.
కానీ మా రోజుల కన్నా మీ రోజులు చాలా గొప్పవి. మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు ఇంత చిన్న వయస్సులో మీకెంత వయస్సు ఉందో ఇంత చిన్న వయస్సులో నా అంత గురువును నేను ఆ రోజుల్లో చూడలేదు. బాగా పెద్ద అయ్యాక చూసా. అంటే కనీసం ఒక 17-20 ఏళ్ళు వచ్చాక నేను మహాత్ములందరినీ కలిశాను. కానీ 10 ఏళ్ళప్పుడు నాకెవరు మహాత్ములు అంటే మా నాన్న, మా అమ్మ, వాళ్ళే మహాత్ములు నాకు. మరి వాళ్ళ వల్లనే ఎదిగా నేను. మా నాన్న చదువు చెప్పాడు, మా అమ్మ అన్నం పెట్టింది. మీ అందరికి కూడా మీ నాన్న అమ్మ అన్నం పెడతారు, చదువు చెప్తారు. కానీ ఇవాళ పాపం మీకున్న అసౌకర్యాలు ఏమిటంటే సెల్ ఫోను చాలా పెద్ద ప్రతిబంధకం. దీన్ని జయించడం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మా మనవడు ఉన్నాడు, వాడికి 4 ఏళ్ళు, ఇంకా 5వ సంవత్సరం ఇప్పుడే ఒక 5 రోజులు అయిందో 10 రోజులు అయిందో వచ్చి. వాడు ఎప్పుడు సెల్ ఫోన్ ఇలా పట్టుకొని ఇలా చూస్తుంటాడు. చూస్తుంటే నేను ఒకరోజు అన్నాను, ఒరేయ్ నువ్వు దీన్ని జయించాలి అన్నా. అంటే వాడు అన్నాడు, చాలా బాగా మాట్లాడతాడు, నువ్వు దీన్ని జయించాలి అన్నా. అంటే వాడు ఇదే కాదు నేను ఇంకొకటి జయించాలి అన్నాడు. ఏమిట్రా ఇంకోటి ఏమిటి అన్నాను. వాళ్ళమ్మ తలకు పోసినప్పుడంతా వాడి కళ్ళకు ఏదో పడిందని ఇబ్బంది పడుతుంటాడు. ఏముండదు కానీ ఊడిక వాడి కళ్ళల్లో ఏదో అయిందని, ఆ సీకాయ పడిందని అంతా చేసుకుంటాడు. ఇప్పుడంతా షాంపూలు కదా వాడతారు. సరే షాంపూ అయినా ఏదైనా కళ్ళలో పడిందేమో అని. నేను అది కూడా జయించాలి అన్నాడు. సరే ఈ 2 జయించరా, మరి నువ్వు ఇంక ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేయాలి. అన్నీ నువ్వు, వాడి పేరు సుశ్లోక్ కాబట్టి నీకు శ్లోకాలు పద్యాలు రావాలి, నీవు అందులో పెడితే అందరూ చూడాలి, కానీ నువ్వు ఇట్లాంటివన్నీ చూడకూడదు అని చెప్పాను. వాడికి నచ్చింది ఆలోచన. వాడు ఆ రోజు నుంచి పక్కకు పెట్టేశాడు. అంటే వాడికి సమయం పడుతుందేమో, ఒక 2 నెలలన్నా పడుతుంది వాడి చేత మానిపించడానికి అనుకున్నా నేను. 2 గంటలు కూడా పట్టలేదు, వాడు జయించాడు. అంటే ఎందుకు ఇది మీకు స్ఫూర్తి చెబుతున్నానంటే, 4-5 ఏళ్ల వాడు ఆ పని చేస్తే మీరు చేయలేరా? ఎంత గొప్పవాళ్ళు మీరందరూ, చాలా గొప్పవాళ్ళు. ఎవరు సెల్ ఫోన్ను జయిస్తారో ఒక్కసారి చెయ్యి ఎత్తి చెప్పండి నాకు. ఏంటి అంత అనుమానమా మీ మీద? మీకు అంత అనుమానమా? అంత ధైర్యం లేదా? అంటే మీరు ఏమిటి అంటే సెల్ ఫోను లేదు అని అనేవాళ్ళు కూడా చెప్పండి. అంటే అప్పుడు ఇంకా జయించినట్లే మీరు. అంటే సెల్ ఫోన్ నా దగ్గర లేదు కదా ఎట్లా జయించాలని అనుకోను. లేకపోవడం ఇంకా గొప్ప జయం, అది కూడా జయమే. ఇంకా పిల్లలు చేతులు ఎత్తలేదని చూస్తున్నా నేను. నా మాటను ముందుకు ప్రసంగం సాగటంలా. అంటే వీళ్ళకి తెలుగు వస్తుందా? ఏం మరి మీరేమిటి జయించరా? సెల్ ఫోన్ని జయిస్తారా లేదా? ఒక్కసారి తీయండి నాయన అందరినీ. అసలు ఎవరు నాకు మొత్తం కనపడాలి. నాకంటే ఇందులో విజేత కాని పిల్లవాడు కానీ అమ్మాయి కానీ ఉండకూడదని నా కోరిక. అందుకని ఎవరు చెయ్యెత్తకున్నా ముందుకు మాట్లాడడానికి మనసు పోవడం లేదు. సరే కష్టపడ్డ మొత్తానికి అందరి చేతులు దించండి. జయోస్తు మీ అందరికీ. మీరందరూ విజేతలే ఇప్పటి నుంచి కూడా. ఎందుకంటే సెల్ ఫోను, టీవీ వీటిని జయించిన వాళ్ళే మహాత్ములు ప్రపంచంలో. ఎవరు జయిస్తారో వాళ్ళే చప్పట్లు కొట్టాలి, వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. ఈ ఆచార్య వందనం అనే ఈ కార్యక్రమములో అసలు పిల్లలే మీరే విజేతలు, మీరే ఆచార్యులు. ఎందుకంటే మీ పక్క పిల్లలందరికీ మీరే పెద్ద ఆచార్యులు అవుతారు. ఆచార్యుడు అంటే ఏదో నాలాగా ఇట్లా ఉండి కండువా వేసుకొని ఇలా ఉండక్కర్లా, మీరందరూ ఆచార్యులే. ఎందుకంటే ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగం సంధానం అన్నాడు ఉపనిషత్తులో. ఆచార్యుడు పూర్వ ఈ ప్రపంచాన్నంతా 5 విధాలుగా విభజించారు మన వాళ్ళు. ఏమిటంటే అధిలోకం, అధివిద్యం, అధిప్రజం, అధిజ్యోతిషం, అధ్యాత్మం. ఇవి 5 విధాలుగా ఈ ప్రపంచాన్ని విభజించారు జ్ఞానులు మన వాళ్ళంతా. అందులో అధివిద్యం అన్నారు. విద్యకు సంబంధించి ఏమిటంటే ఆచార్యుడు పూర్వరూపము, అంతేవాసి అంటే ఎప్పుడు గురువు దగ్గరే ఉండేవాడు పిల్లవాడు. అంతేవాసి ఉత్తర రూపం, అంతే వసతి పక్కనే ఉంటాడు ఎప్పుడు ప్రతి పనికి కూడా, వాడు విద్యార్థి. ఇవాళ ఇద్దరి మధ్యలో సంబంధం ఏమిటి ఆచార్యుడికి విద్యార్థికి అంటే విద్యా సంధి. ఇద్దరి మధ్య సంధి విద్య అంటే చదువు చెప్పటం ఒక్కటే సంబంధము. ప్రవచనగం సంధానం, సంధానం ఇద్దరిని కలిపేదేమిటి? చదువు చెప్పడం మాత్రమే, బోధించడము అనే ప్రక్రియ.
ఇవాళ అనేకము చోటు చేసుకుంటున్నాయి. అందువల్లనే విద్యకు దూరం అయిపోతూ తక్కిన విషయాల దగ్గర అవుతూ ఉన్నాయి. టీచరులైరి బోధకులను ఒక పద్యం చెప్పాను. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను పిల్లలందరికీ కూడా. ఈ మమ్మీ డాడీ సంస్కృతి నుంచి మనము తక్షణమే బయటపడాలి. దౌర్భాగ్యమైనటువంటి మాటలు, ఏమి కర్మ మనకు. అమ్మా అంటే అమృతం ఉంది అందులో, మమ్మీ అంటే ఏముంది అందులో? ఏమి ప్రమాదకరమైన మాట. మమ్మీ అని దేన్ని అంటారు మీకు అందరికీ తెలుసా? నేనైతే పలకడానికి కూడా ఇష్టం లేదు నాకు. అదేదో చెప్పాలి కాబట్టి చెప్పాను మీకు. మమ్మీ అంటే అది ఇక్కడ అమృతం ఉంటే అక్కడ ఆ తీసేయాలి, మృతం అది మమ్మీ అంటే. కాబట్టి అది తీసేయాలి. ఒకటి చెప్తాను వినండి. తెలుగు భాష చాలా గొప్పది. మన పద్యాలు శ్లోకాలు మనకు రావాలి. ఇంకొకటి చెప్తాను. భోజరాజు కాలములో ధారానగరము అనే రాజధాని ఉంది. ఇప్పుడు మనకు భాగ్యనగరం ఉన్నట్టుగా మన తెలంగాణ ప్రాంతానికి, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇదే రాజధాని మనకు భాగ్యనగరం. ఈ భాగ్యనగరం రాజధానిగా ఉన్నట్టుగా ధారానగరము అనేది ఉండేది. ఒకసారి ఇలా నా ఎదురుగా కూర్చున్న అమ్మాయిలాగా ఒక చిన్న అమ్మాయి ఒక ఇది పట్టుకొని, ఒక తాటియాకు పట్టుకొని పాఠశాలకు వెళుతోంది. పాఠశాలకు వెళుతూ ఉంటే ఆ అమ్మాయిని అడిగాడు కాళిదాసు. కాళిదాసు పేరు విన్నారా మీరు ఎవరైనా పిల్లలు? విన్నవాళ్ళు చేయొద్దండి. బాగానే చాలామందికే తెలుసు, కొంతమందికి తెలియదు. కాళిదాసు అనే ఆయన చాలా గొప్ప కవి. ఇప్పుడు నేనెట్లా ఆశువుగా పద్యాలు చెబుతానో మీకు నేను కనపడుతున్నాను కాబట్టి నాలాగా అన్నాను. ఆయనలాగా ఎవరిని అనడానికి వీల్లేదు, అంత గొప్ప కవి ఆయన. అలాంటి గొప్ప కవి వెళుతూ ఉంటే దారిలో అమ్మాయిని చూశాడు. కాత్వం బాలే అన్నాడు. అమ్మాయి నువ్వెవరు అని అడిగాడు. సంస్కృతం అది. కాత్వం బాలే శ్లోకంలో అడిగాడు. ఆ అమ్మాయి ఏం తక్కువది కాదు. కాంచనమాల అన్నది. ఆయన్ని చూసి ఇలా తల ఎత్తి, నా పేరు కాంచనమాల. ఎంత మంచి పేరండి. పక్కింటి వాళ్ళు స్నేహ అని పెట్టుకుంటే మనం నేహ అని పెట్టుకుంటాం. అసలు అర్థమే లేదు పేరుకి. ఏమిటో వాళ్ళు అదన్నీ నెట్లో చూసేది, పేర్లు పెట్టుకుంటేది. నెట్ అంటే వల, కొట్టుకుపోవటమే దాంట్లో పడి. ఎక్కడికి పోతామో తెలియదు, ఎక్కడ తేలుతామో తెలియదు. అందుకని అలా కాదు. కాంచనమాల అంటే బంగారు మాల, బంగారపు మాల. కాంచనం అంటే బంగారం. కాంచనమాల అన్నది. హస్తే కింతే అన్నాడు. కశ్యాఫ్ పుత్రి అని అడిగాడు. నువ్వెవరమ్మా ఇవి? పిల్లలు అడుగుతారు కదా, మీరు చూడగానే చాలా చక్కగా ఉన్నావు, బాగా జడలేసుకున్నావు, చక్కగా బొట్టు పెట్టుకున్నావు, పూలు పెట్టుకున్నావు. ఇప్పుడు పూలు పెట్టుకోరాదు, జడేసుకోరాదు, తల దువ్వుకోరాదు, దయ్యాల్లాగా విరబోసుకోవాలి. వాళ్ళే గొప్పవాళ్ళు. అలా కాదు కదా మరి. మన సంస్కృతి ఏమిటి గొప్పది. అందుకని చక్కగా జడలేసుకున్నావు అమ్మాయి. మీ అమ్మ వాళ్ళు ఎవరు? నువ్వెవరమ్మా ఇవి అని అడిగాడు. కనకలతాయాహ అన్నది. ఆ అమ్మాయి శ్లోకంలోనే సమాధానం చెప్పింది. మళ్ళీ మా అమ్మ పేరు కనకలత అన్నది. ఈ అమ్మాయి పేరు కాంచనమాల, వాళ్ళ అమ్మ పేరు కనకలత. మళ్ళీ బంగారు తీగ వాళ్ళ అమ్మ పేరు. ఎంత బాగుందో చూడండి. కనకలతాయాహ హస్తే కిం తే, నీ చేతిలో ఏదో పట్టుకున్నావే అన్నాడు. తాళీపత్రం, తాళీపత్రం తాళపత్రము, తాటి ఆకు పట్టుకున్నాను అన్నది. కావారేఖ, ఏదో రాసావే, ఏదో గీసావు అందులో అంటే కఖ గఘ అన్నది ఆ అమ్మాయి. కాత్వం బాలే కాంచనమాల కశ్యాఫ్ పుత్రి కనకలతాయా హస్తే కిం తే తాళీపత్రం కావారేఖ కఖ గఘ. అంత బాగా చెప్పింది. అట్లా మీరందరూ కూడా మన సంస్కృతి, మన పద్యము, మన భాష, తెలుగు భాష మాట్లాడితే సంతోషము. అమ్మా అని పిలవండి. ఎందుకంటే ఇమ్ముగ చదువని నోరును, బాగా చదవకుంటే అది నోరే కాదురా అన్నారు. ఇమ్ముగ చదువని నోరును అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరున్ అన్నారు. అమ్మా అన్నం పెట్టు అనాలి, మమ్మీ డాడీ అని కాదు. ఏడు దౌర్భాగ్యపు మాటలు ఎందుకు మనకు. అమ్మా అనండి, అమ్మా అనండి ఒకసారి అందరూ అమ్మా అని. అమృత ప్రవాహములాగా ఉంది అమ్మా అంటే. కాబట్టి అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరున్ తమ్ముల పిలువని నోరును. తమ్ముడు అంటే ఏం బ్రదర్, ఎందుకు బ్రదరు మనకు ఏం కర్మ.
తమ్ముల పిలువని నోరును, అంటే ఇవన్నీ చెయ్యని నోరు ఏమిటి అన్నాడు. కుమ్మరి మనుద్రవ్వినట్టి గుంటర్ర సుమతి అన్నాడు. కుమ్మరి మన్ను తవ్వుతాడు అనుకో గుంత, దాంతో ఏం ప్రయోజనం ఉంది? ఎవడన్నా అందులో పడి దెబ్బతినడానికి తప్ప ఏమీ ప్రయోజనం లేదు ఆ గుంటతో. నోరు కూడా అలాంటిదే అన్నాడు. అంటే ఇమ్ముగా చదువని నోరును బాగా చదవాలి, అమ్మ అని పిలిచి అన్న మడుగని నోరును, తమ్ముల పిలువని నోరును, కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటరా సుమతి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఇవాళ ప్రార్థన పాడింది ఆమె. ఎంత గొప్ప ప్రార్థన అంటే, మైత్రీం భజత అఖిల హృజ్జేత్రీం, నడిచే దేవుడు అని పేరుగాంచినటువంటి కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు రచించారు ఈ పాట. మైత్రీం భజత అఖిల హృజ్జేత్రీం. మైత్రి ఎందుకు గొప్పది? ప్రతివాడితో స్నేహం పాటించాలి. మనకెవడూ శత్రువు ఉండకూడదు. వాడున్నాడే వరుసలో కూర్చున్నాడు, వాడు చాలా దుర్మార్గుడని వీడు అంటుంటాడు ఒకడు పిల్లవాడు. సార్ వాడన్నీ అబద్ధాలు చెప్తాడు సార్ అని మనం అంతా కంప్లైంట్ చేస్తుంటాం, అన్నీ పితూరీలు చెప్తూ ఉంటాం. ఆ కంప్లైంట్ మళ్ళీ ఇంగ్లీషు భాష, పితూరి అనొచ్చు కదా హాయిగా. వాడు పితరులు పడిపోయి చెప్తాడనమాట. ఆ అమ్మాయి చెప్తుంది, వాడు చాలా చెడ్డవాడు సార్, వాడు ఎప్పుడు కూడా పక్కవాడని గిల్లుతుంటాడు, వాడు పుస్తకాలన్నీ దొంగతనం, ఇట్లాంటి లేనిపోనివన్నీ చెప్తుంటాం. వాడు పాపం దొంగిలించినా దొంగిలించకపోయినా మనకు ఎక్కడో దృష్టి ఉంటుందన్నమాట. అందుకని మనం చెప్తాం అట్లాంటివి, ఏమీ మాట్లాడకూడదు అలాంటివి. అఖిల హృత్ జేత్రీం అన్నాడు. స్నేహము అనేది అందరినీ జయిస్తుంది అన్నాడు. అటువంటి మైత్రిని పొందండి మీరందరూ. ఇది ఐక్యరాజ్య సమితిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతరత్న బిరుదు పొందినటువంటి ఆమె, మహాగాయనీమణి ఆమె. అఖిల మన మొత్తము ప్రపంచ సదస్సులో ఆమె పాడింది ఈ పాట. ఎంత గొప్ప పాట ఇది అంటే, మైత్రీం భజత అఖిల హృజ్జేత్రీం, యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత. అంటే ఇప్పుడు అన్ని చోట్ల యుద్ధం మానేయడానికి లేదు. మన మోడీ గారు ఉండబట్టి ఆ ఉక్రెయిన్కు రష్యాకు మధ్యలో యుద్ధం జరగకుండా నెమ్మదిగా దాని బరువు తగ్గిస్తూ వచ్చాడు ఆయన. అందువల్ల ఇప్పుడు ప్రపంచ యుద్ధం తయారయ్యేది. ఓ 2 దేశాలు కొట్టుకుంటే వాడి వైపు కొందరు వీడి వైపు కొందరు తయారై ప్రపంచ యుద్ధం వస్తుంది. అలా రావద్దు. అంటే మనకు శక్తి ఉన్నంత యుద్ధమును నివారించాలి, శాంతిని బోధించాలి. మన దేశము అప్పుడే విశ్వగురువు. ప్రపంచానికి గురువు ఎందుకు అంటే, ప్రపంచానికి బోధ చేసేవాడు ఎవడు కావాలి? మంచి మాట చెప్పేవాడు కావాలి. మంచి మాట చెప్పేవాడు లేక వినేవాడు లేక చెడిపోతోంది ప్రపంచం చాలా. ఇప్పుడు ఈ వయస్సులో మీకు మంచి మాట చెబితే చెప్పని వాళ్ళది తప్పు చెప్పకపోతే, కానీ చెప్పింది వింటారు మీరందరూ. ఎంత బాగా విన్నారు? సెల్ ఫోన్ను జయించారు, టీవీని జయించారు, ఇంకేముంది మీరు ఏదైనా జయిస్తారు. ఇవి జయిస్తే 2 ప్రపంచంలో మీరు జయించనిదంటూ ఉండదు. ఇంకా దేన్నైనా జయించగలుగుతారు పిల్లలు. అట్లాగే భాషను, మన భాష మన పద్యము నోటికి రావాలి అందరికీ కూడా. మన పద్యము నోటికి వచ్చిందనుకోండి, పద్యము అనేది ఏం చేస్తుందంటే ముఖ వికాసము కలిగిస్తుంది. మామూలుగా టీవీల్లో ప్రకటనలు చూస్తుంటారు కదా, 6 వారాలు వాడండి అని. 6 వారాలు ప్రతి వాళ్ళు కొని వాడితే ఇంకా వాడి కంపెనీకి ఏం అవసరం లేదు, మొత్తం మనల్ని దోచుకున్నట్లు అయిపోతుంది. 7వ వారం మనం కొనక్కర్లే, వాడికి మొత్తం మనమే డబ్బులన్నీ ఇచ్చేసినట్లు అయిపోతుంది. 6 వారాలు వాడాక మొటిమలు వస్తాయో ఏం పెరుగుతాయో మన ముఖంలో మనకు తెలియదు, తర్వాత కానీ తెలియదు. 6 వారాలు వాడాక. నేను మీకు రహస్యం ఏం చెప్తున్నానంటే, సుమతి శతక పద్యాలు చదవండి, దాశరథి శతక పద్యాలు చదవండి. నేను ఒక్క పద్యం చెప్తాను, మీ నాడీ మండలం అంతా కదులుతుంది చూడండి. ఇవి చదివితే ఏ క్రీములు పూసే పని లేదు, మీరు సబ్బులు అక్కర్లేదు, మామూలుగా పసుపు ఇలా రాసుకొని ముఖానికి రాసుకొని బయటకు వచ్చామనుకో, ప్రతి అమ్మాయిని టీచర్లు అడుగుతారు, పక్క స్నేహితురాళ్ళు అడుగుతారు, ఏం పూసుకున్నావు ఇవాళ, చాలా బాగుంది నీ ముఖం, అసలు అలా అంత అద్భుతంగా వెలిగిపోతుంది, అసలు ఏం పూసుకున్నావు అని అడుగుతారు. ఏమీ లేదు, ఈ పద్యం చదివాను అని రహస్యం చెప్పాలి మీరప్పుడు. భండన భీముడు, పలకండి, భండన భీముడు అని వచ్చింది స్వరం నాకు. భండన భీముడు ఆర్త జనబాంధవుడు. ఈ వైపు నుంచి సరిగ్గా వినపడడం లేదు నాకు, ఎడమ చెవి బాగా వినపడుతుంది కానీ ఇప్పుడు వినపడటం లేదు. ఇక్కడ బాగా పలుకుతున్నారు ఎదురుగా. భండన భీముడు, అది ఆర్త జనబాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ
ఉజ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేదనుచున్ గడకట్టి భేరికా దండ దదాండ దాండ నినదమ్ములు భేరికా దండ దదాండ దాండ. ఆ మాట చెప్పినప్పుడు లేచి ఇలా డ్యాన్స్ చేద్దామని అనిపించటం లేదు మీకు? అంత గొప్పగా ఉంది పద్యం. భేరికా దండ దదండ దాండ. ఒక దండ మింగేసినట్టున్నారు ఎవరో కొంచెం. భేరికా దండ దదండ దాండ నినదమ్ముల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధి. ఇవి మొత్తం నాడీ మండలం అంతా కదులుతుంది. ఈ పద్యము 10 సార్లు చెప్పారనుకోండి, ఏ ఫేస్ క్రీములు పూసుకునే అవసరం లేదు, సబ్బులు అవసరం లేదు, మాయిశ్చరైజర్స్ అవసరం లేదు. ఈ పద్యమే పెద్ద మాయిశ్చరైజర్. మన ముఖంలో కాంతిని ఇలా బయటికి తీసుకొచ్చేస్తుంది. అంటే నాడీ మండలం అంతా కదులుతుంది. ఇట్లాంటి పద్యాలు చాలా ఉన్నాయి. మన తెలుగు భాషే అంత గొప్పది. మీకు ఏ భాషలోనూ ఉండవు ఇట్లా. తెలుగులో తప్ప ఇంకా సంస్కృతంలో ఉంటే ఉంటాయి తప్ప ఏ ప్రపంచ భాషలోనూ ఇట్లా ఉండదు. అందుకని తెలుగు పాట పాడి అన్నాడు. తమిళుడు కూడా తెలుగు పాటనే అన్నాడు. పడవ మీద తన భార్యతో కూర్చొని ప్రయాణం చేస్తే ఏం పాట పాడాలయ్యా అని అడిగాడు. తెలుగు పాట పాడు బాగుంటుంది అన్నారు. చూసారా, వాళ్ళు కూడా తెలుగు పాట కావాలన్నారు. మనకొద్దా తెలుగు పాట? మన తెలుగు, మనం పుట్టాం ఇందులో. మనం ఎంత పుణ్యాత్ములం, ఎంత అదృష్టవంతులం. అందువల్ల చప్పట్లు కొట్టండి. మన అదృష్టానికి మనం చప్పట్లు కొట్టుకోవాలి. అందువలన దేశభక్తి, దైవభక్తి పుట్టుకతోనే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, ఇవన్నీ చెప్పేవాళ్ళు అన్నీ పోయాయి స్కూళ్ళల్లో. ఇప్పుడు అవన్నీ మానిపించేశారు. మీకు బహుశా నేను ఈ కార్యకర్తల్ని, సుబ్రహ్మణ్యం గారు ఆయన సలహాదారుగా ఉంటూ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరినీ నేను అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తున్నాను. ఒక 2 విషయాలకు. ఏమిటంటే ఇక్కడ పెట్టిన 6 విషయాలు: అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. చాలా గొప్ప మాటలు ఇవి. ఏమిటి, జీవితం అంతా సరిపోతుంది ఇవి తెలుసుకుంటే. అంత గొప్ప మాటలు ఇవి. అసతోమా, అసత్ అంటే చెడు నుంచి మంచికి నడిపించు. అసతః మా, నన్ను సత్ గమయ, మంచి వైపు నడిపించు. అసతో మా అసత్ గమయ. తమసో మా, తమసః చీకటి నుంచి, మా నన్ను జ్యోతిర్గమయ, వెలుగు వైపుకు నడిపించు, తీసుకువెళ్ళు నువ్వు. దీనికి గురువే ఆధారము. ఆచార్య పూర్వరూపం, ఆచార్యుడే మూలము. మీ తరగతి గదిలో ఏ అధ్యాపకురాలు మహాత్మురాలు ఉంటారో ఆమె సరస్వతి మీ పాలిట. ఎందుకంటే ఆమె అనుగ్రహంతోనే జీవితమంతా మీరు పైకెక్కాలి, మెట్లెక్కాలి, సోపానాలు క్రమించాలి. మనం చూశారు కదా ఇంతవరకు ఎంత బాగా చేశారు. ఆ పిల్లలందరి చేత నేను సుబ్రహ్మణ్యం గారిని మళ్ళీ మళ్ళీ అభినందిస్తున్నాను. ఆ అధ్యాపకురాళ్ళు, నృత్య దర్శకులు, కొరియోగ్రఫీ అంటారు కదా, ఇంగ్లీష్ మాట ఎందుకు, నృత్య దర్శకులు అనండి, హాయిగా ఉంటుంది. అందువల్ల ఆ నృత్య దర్శకీమణులు లేదా దర్శకులు ఎవరున్నారో, ఆ పాటల రచయితలు, సంగీతము కూర్చిన వాళ్ళు, ఆ పిల్లలకు అభ్యాసము చేయించిన వాళ్ళు, నేను దాదాపు 1 గంట పైగా అన్నీ చూశాను. ఇవాళ నన్ను అడిగారు సుబ్రహ్మణ్యం గారు మధ్యలో, మీరేమన్నా త్వరగా వెళ్ళాలంటే ఇప్పుడే మొదలు పెడతాము, లేకుంటే ఇంకో 15 గంట ఉన్నది అని. నేను మొత్తం చూడడానికే వచ్చా. ఎందుకంటే అక్కడ కూర్చునే అవకాశం తక్కువగా వస్తుంది నాకు. చాలా గొప్ప అవకాశం.
మీలాగా పిల్లలు అన్నీ చేస్తూ ఉంటే చూడటం మాకు చాలా ఉత్సాహం. మేము చేయడం కన్నా మీరు చేస్తే చూడటం ఇష్టం. నేను మీలాగా నృత్యం చేయలేను కదా సభలో వచ్చి, మీరు చేస్తారు. మీరు చేస్తే చూడడం నాకు ఎంత సంతోషం. అందువల్ల ఈ దర్శకత్వము కూర్చిన, సంగీతము కూర్చిన ఈ పాఠశాలల వాళ్ళు, నేను అందుకే వేదిక మీద ఉన్నటువంటి మన రామేశ్వర రెడ్డి గారు, ఆంజనేయులు గారు, అలాగే కోటమరాజు గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, తర్వాత విక్రమసింహం అన్నారు, ఆయన లెక్కల విక్రమసింహం, ఆయన చార్టెడ్ అకౌంటెంట్ అన్నారు. అక్కడ వీళ్ళందరినీ కూడా నేను ఆశీర్వదిస్తూ చెప్తున్నాను. అంటే ఇంత మంచి కార్యక్రమాలు చేయించటము, శిష్యులకు రోజు మా అమ్మకు నేను నమస్కారం చేస్తాను. మా అమ్మ చాలా పెద్ద వయస్సు, కానీ 60 ఏళ్ళ ఆమెలాగా ఉంటుంది. మా అమ్మకు రోజు నేను నా తల పాదాలకు తాకించి నమస్కారం చేస్తాను. మీ తల్లిదండ్రులకు అలా చేయాలి రోజు. అలాగే తల్లిదండ్రులతో సమానము అధ్యాపకుడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అన్నాడు. 3వ దైవతం ఎవరంటే ఆచార్యుడు, ఆచార్యాణి. ఆమె మీకు పాఠం చెబితే అధ్యాపకురాలు లేదా అధ్యాపకుడు పాదాలు తగిలేటట్టు నమస్కారం చేయాలి. నమస్కారం అంటే ఊరికే ఇలాగని ఇట్లా రకరకాలుగా విన్యాసాలతో చేస్తుంటారు, అవన్నీ మన నమస్కారాలు కాదు. మనకు ఈ 5 ఏళ్ళు కలవాలి. ఎందుకంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు, సత్యము, జ్ఞానము, ఇవి 5. బ్రహ్మ ఒకటి, విష్ణువు, శివుడు, సత్యము, జ్ఞానము. ఈ బ్రహ్మ, విష్ణువు, శివుడు, సత్య జ్ఞానాల్లో గురువు ఉన్నాడు. ఈ 5 గురువు ఉన్నాడు. అందువల్ల నమస్కారము ఇలా చేయాలి మామూలుగా. ఇంకా తల తగిలించి పాదాలకు నమస్కారం చేయాలి. ఇది నమస్కారములలో గొప్ప నమస్కారము. ఈ విధంగా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమము ఏర్పాటు చేసినందుకు, ఇవాళ నన్ను ప్రధాన అతిథిగా ఇక్కడికి పిలిచినందుకు మా శర్మగారు, బిఎస్ శర్మగారు, ఆయన నాకు అన్ని అనుసంధానం. ఆయన అంటే నాకు ఎంత ఇష్టమంటే, తెలంగాణ రాష్ట్రము నుంచి కవులలో, విద్వాంసులలో, అవధానులలో రామ ప్రతిష్ఠా మహోత్సవానికి వెళ్ళిన ఏకైక వ్యక్తిని నేను. వాళ్ళ ఆహ్వానము నాకే అందింది. అటువంటి ఆహ్వానమును అందుకొని రామ ప్రతిష్ఠా దర్శనం చేశాను నేను. దానికి మూలపురుషుడు శర్మగారు. ఆ ఆహ్వానం అందించింది ఆయనే నాకు. అందువల్ల నాకు చాలా ఇష్టం శర్మగారు అంటే. ఇంత పుణ్యం కలిగించినవాడు, మరి చాలా కీలకమైన వ్యక్తి కదా. రామానుగ్రహమును అందించినవాడు నాకు. ఎంత పుణ్యం చేసుకోవాలి. అక్కడ ప్రధానమైన చోట తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇధర్ ఆయియే పధారియే అని కూర్చోబెట్టారు. ఎవరు మనల్ని పిలవాలి రాముడి దగ్గరికి? పిలవకున్నా ఇలా సందు దొరికితే కూడా చూసి ఆనందించాలి. అలాంటిది రాజమార్గములో, గురుమార్గములో తీసుకెళ్ళి కూర్చోబెట్టి దర్శనం ఇచ్చారంటే అది ఎంత పుణ్యము. అటువంటి సన్నివేశము మీ అందరికీ కూడా రామానుగ్రహము, ముఖ్యముగా సరస్వతి కటాక్షము అందరికీ కలగాలి అని అధ్యాపకులకు, విద్యార్థులకు, ఈ కార్యక్రమంలో అనుసంధానముగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని నేను ఆశీర్వదిస్తూ జయోస్తు. అన్నీ చెప్పినా కూడా ఆమె ఒక కోరిక కోరారు, మా పిల్లల మీద ఒక పద్యం చెప్పండి అని. అంటే మీ అందరి మీద ఎంత, ఇది చాలా గొప్ప సన్నివేశం. నాకు లోపల ఉంటుంది నిజానికి, కానీ సమయం 30 నిమిషాలు అన్నారు. సరిగ్గా 30 నిమిషాలకు 1 నిమిషం తక్కువగా నేను కూర్చున్నాను, 29 నిమిషాలకే. సరే, ఈ 1 నిమిషం దానికి పూర్తి అవుతుంది. పిల్లలు హరివిల్లులు గదా. హరివిల్లు అంటే ఇంద్రధనస్సు. ఇలా రంగురంగులతో నేల మీదకి వస్తుంది కదా, అలాంటి అన్ని రంగులు కలిగిన పిల్లలు మీరు. అలాగే మీరందరూ కూడా నేల నుంచి ఇలా నింగికి అంత ఎత్తుకు జీవితంలో ఎదగాలని ఆశీర్వచనము. పిల్లలు హరివిల్లులు గద, పిల్లలు హరివిల్లులు గద, పిల్లలు
ఎల్లల నెర్రుగని పిల్లలు ఎల్లల నెర్రుగని పృథివీమణులై. భూమండలమంతా గౌరవించే ఒక మణిలాగా ప్రతి పిల్లవాడు అమ్మాయి ఎదగాలి అని ఆశీర్వచనము. పిల్లలు ఎల్లల నెర్రుగని పృథివీమణులై. పిల్లలు 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 చల్లని శారద కల్లిన జడలై వెలుగుట. పిల్లలందరూ కూడా శారదాదేవికి సరస్వతీదేవికి చల్లగా అల్లినటువంటి జడలలాగా మీరందరూ కూడా వెలుగొందాలి అని ఆశీర్వదిస్తున్నాను. పిల్లలు అల్లన శారద కల్లిన జడలై వెలుగుత, అల్లిన జడలై వెలుగుత. అలికుళ రవళిన్. ఒక జడ అల్లితే దాంట్లో పువ్వులు ఉంటే తుమ్మెదలన్నీ చుట్టూ వచ్చి వాలుతుంటాయి. అంటే ఈ లోకంలో ఉన్న అందరూ కూడా మీ విద్యకు ఆకర్షితులై అందరూ అమ్మవారి జడలు లాగా మీరు వెలుగుతుంటే పిల్లలు అందరూ ఆకర్షితులై మీ చుట్టూ చేరాలి ప్రపంచమంతా అని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. పిల్లలు హరివిల్లులు గద పిల్లలు ఎల్లలు ఎరుగని పృథివీమణులై. పిల్లలు శారద జడలై అల్లిన, పిల్లలు శారద జడలై అల్లిన పిల్లలు అల్లన పిల్లలు అల్లన శారద కల్లిన జడలై, శారద కల్లిన జడలై వెలుగుత, అల్లిన జడలై వెలుగుత. అలికుల రవళిన్. అళికులములు అంటే తుమ్మెదలు. లోకంలో ఉన్న వాళ్ళందరూ తుమ్మెదలై మీరు జడలై పువ్వులతో అలంకరింపబడినటువంటి జడలు పిల్లలు మీ చుట్టూ లోకమంతా ఆకర్షింపబడి అంత ఉన్నత స్థితిని మీరందరూ పొందాలి అని జయోస్తు ఆశీర్వచనం.